ఆచార్య వినోబా భావే భూదాన ఉద్యమ నిర్మాత. దేశంలో పేదలతో సహా అందరికీ భూమి ఉండాలని ఆయన ఆకాంక్ష. 1895లో గగోదే మహారాష్ట్రంలో జన్మించారు. చిన్నతనంలో భగవద్గీత చదివి స్ఫూర్తి పొందారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా గాంధీతో పాటు 1932లో జైలుకు వెళ్లారు. అక్కడ ఖైదీలకు భగవద్గీతపై చేసిన ఉపన్యాసాలు అనేక భాషల్లో అనువాదంపై ప్రపంచ వ్యాప్తంగా పేరు వచ్చు. పల్లెల్లో నివసించే సగటు జీవి కష్టాలను అన్వేషించటానికి పర్యటనలు చేశారు. అదే సర్వోదయ ఉద్యమానికి దారితీసింది. దాని తరువాత మరో మహోత్తర భూదాన ఉద్యమం ప్రారంభించి దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అలా సేకరించిన భూమిని అక్కడే పేదలకు పంచేవారు. ఆయన భాగాన ఉద్యమం ప్రారంభమైనదని తెలంగాణలోని యాదగిరి, భువనగిరి జిల్లాలలో కావటం విశేషం. పోచంపల్లిలో 75% ప్రజలు భూమి లేని పేదలు. భూస్వామి వెదిరే రామచంద్రారెడ్డి వద్ద 100 ఎకరాల దానంగా స్వీకరించి పేదలకు పంచారు. అందుకే ఇప్పటికీ దాన్ని భూదాన పోచంపల్లి అని పిలుస్తారు. భూమి లేని పేదలకు ప్రభుత్వమే ఎందుకు సహాయం చెయ్యాలి? భూస్వాములు తమ వంతు దానాలు చేస్తే భూ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన ఆలోచన. అలా భగవంతుడు సృష్టించడం ఆశ్చర్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు. వారి మధ్య భూ అంతరాలు గురించి దానిని తగ్గించాలని ఉద్యమం చేశారు. అలాగే అహింసా విధానాలపై నిదాన ధోరణి మంచిది కాదని వినోబా అభిప్రాయం. అందుకే ఆయన గాంధీ శిష్యుడైనాడు. ఏదైనా సత్యాగ్రహ ఉద్యమంలో హింస జ్వరపడితే గాంధీ ఆ ఉద్యమాన్ని వెంటనే ఆపివేసేవారు. చరమాకంలో మహారాష్ట్రలో పౌనాబ్ వద్ద ఆశ్రమం నిర్మించుకొని 1982 నవంబర్లో ఆహారం, నీరు సేవించి సల్లేఖంగా కీర్తిశేషులైనారు. ఆయనకు 1983లో మరణ అనంతరం భారతరత్న లభించింది.